వెల్కమ్ టు రైట్ న్యూస్. చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు ఒకరు, కోవూరు మండలం వేగూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అమరావతి గారు. పలు ఆసక్తికరమైన విషయాలు ఆవిడ మాటలని విని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? అమ్మా, ఇంతకు ముందు ఎలక్షన్ ముందు మీతో ఒక పాటు ఇట్లాగే 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక భారీ మెజారిటీతో గెలిచి తీరుతారన్నారు. మీరు అన్నట్టుగానే జరిగింది. ప్రజెంట్ ప్రశాంత్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగా చేస్తారు సార్. కోవూరు నియోజకవర్గంలో మేడం గారు రావటం మా కోవూరు నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. అంతకుముందు సర్పంచులకు అసలు విలువ అనేది ఇచ్చేది లేదు. నిర్జీవంగా 3 years అట్లాగే ఉండేము. ఇప్పుడు మేడం గారు ఒక పర్సనల్ గా ఒక ఎస్సీ మహిళని నన్ను తన పక్కన పెట్టుకొని ప్రతి మీటింగ్స్ కి అటెండ్ అవుతాను సార్. నేను మేడం గారు ఏదైనా గాని నాకు ఒక విలువ సంపాదించుకునేందుకు మేడం దగ్గర పక్కన ఉండేటట్టుగా నేను చాలా గర్వంగా భావిస్తున్నాను సార్. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు అంటున్నారు మేడం గారు ఒక దళిత మహిళ అయినప్పటికీ కూడా ఆమె పక్కనే నన్ను కూర్చొని పెట్టుకొని ఆమె నాకు సముచితమైన స్థానం అందిస్తుందని చెప్పి దాని పట్ల మీరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు ఎంతగానో ఆరాధించేటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ మధ్య అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి అంటూ ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అది చేశారు సార్. అతను అసలు అట్లా మాట్లాడటం చాలా బాధాకరం. ఒక మహిళగా నేను ఒక గ్రామ స్థాయి సర్పంచ్ గా ఉన్నాను. ఒక టీడీపీ కార్యకర్తగా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సార్, మేడం గారు సేవాగుణం ఆ నియోజకవర్గంలో చాలా పనులు చేస్తా ఉంది. అది ఓర్వలేక అతను ఈ రకంగా తనని ఏదన్నా ఉంటే తన స్థాయి తగ్గట్టు మాట్లాడుకోవాలి, కానీ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం మేమైతే ఖండిస్తున్నాము. మా మహిళలు అందరం ధర్నాలు చేసాము. డిఎస్పీ మేడం గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. మాకైతే చాలా బాధాకరం. దీన్ని ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ కూడా చేశాం సార్ అతన్ని. సో అలాంటి వ్యాఖ్యలే ప్రజాస్వామ్య జీవితంలో కరెక్ట్ కాదంటారు? కరెక్ట్ కాదు సార్. అతను అధ్యక్షుడే సరిలేనప్పుడు మిగతా వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా ఉంటారు? అతనికి తన భార్య, జగన్మోహన్ రెడ్డి గారికి తన భార్య, పిల్లలే మహిళలు. కొరవాళ్ళందరూ అతనికి మహిళలుగా కనిపించరు. ఇప్పుడు దేవతల రాజధాని అమరావతి, దానిని వేసల రాజధానిగా చిత్రీకరించారు వాళ్ళందరూ కలుసుకొని. ఇట్లాగా మా మేడం అంటే, మా తల్లినంటే మాకు బాధ కదా. ఒక బిడ్డగా నేను బయటకు వచ్చి ధర్నాలు చేసాము. ఎట్టయినా గానీ అది తప్పుగాని మేము భావిస్తున్నాం. సో మొత్తానికి ఆ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే మహిళల్ని కించపరచడం ఉందంటారు మీరు? ఉంది సార్, తప్పకుండా. ఇప్పుడు ఇతన్ని అసలు కోవూరు నియోజకవర్గంలోనే అతన్ని పార్టీ నుంచే బహిష్కరించడం మేలనుకుంటున్నా. ప్రసన్న కుమార్ రెడ్డి తనకు ఆ అర్హత లేదు ఉండేదానికి కూడా. పార్టీలు మహిళల్ని ఇప్పుడు తన తల్లి ఉంది, మా తల్లి ఉంది, ఇట్లాగా బంధించేసి ఇట్లా చేశారు అని అంటారు. కొరవాళ్ళందరూ తల్లిగా అతను మేడం గారు చెల్లెలతో సమానం. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అతనికి మా మేడం చెల్లితో సమానమైన అట్లాగా మాట్లాడకూడదు కదా. ఎందుకు ఇలాంటి ఆ సభలో ఆ రోజు వాళ్ళు ఆ కార్యక్రమం పెట్టినప్పుడు వెనక సైడు చాలా మంది లేడీస్ ఉన్నారు సార్. వాళ్ళైనా చెప్పాలి కదా అతనికి, సార్ మీరు అట్లా మాట్లాడితే మాకు చాలా సిగ్గుగా ఉంది, ఏం సార్ మేము కూడా మహిళం కదా, అట్లా మాట్లాడకూడదు, లేదంటే మేము పార్టీ నుంచి వెళ్ళిపోతాము, ఎన్ని నుంచి వెళ్ళిపోతాము, మీరు ఆఫ్ చేయండి, వాళ్ళైనా చెప్పాలి కదా. అతను చూస్తే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే ఒక్కొక్క మాట అంటుంటే ఇతను రియాక్షన్ ఇట్ట పెట్టుకొని మాట్లాడతాడు. ఒక రౌడీజం. ఒక్కొక్క మాటకి నవ్వు. అతనైనా ఆపాలి కదా అన్న, ఇది మంచి పద్ధతి కాదు. మనం ఇట్లా మాట్లాడకూడదు మహిళల గురించి అంటే. వాళ్ళు అదొక సంతోషం, అదొక వాళ్ళు ఆ నవ్వు అట్లా ఉంది సార్. మాకు చూస్తుంటే ఆ వీడియో చాలా బాధేసింది. మా వారు కూడా అసలు సీరియస్ అయిపోయినాడు. అట్లా అనకూడదు, ఎందుకు అట్లాగా మాట్లాడేది. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అట్లాగా అతను మాట్లాడేటప్పుడు, సార్ ఇటువంటి మాటలు మాట్లాడే మాకు మీడియా మేము తీసుకోము అని చెప్పి తను రిటర్న్ అయిపోవాలి. వాళ్ళు భయంగా ఉంటది వీళ్ళకి. సో ఈ
మీడియా కూడా ఈ బాధ్యత తీసుకోవాలంటారు. తీసుకోవాలి సార్, మెయిన్ వాళ్ళే కదా. ఓకే, ఓకే. ఒక మహిళ గురించి మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మాకు చాలా బాధగా ఉంది. మేము అసలు మీరు తీసుకోము, మాకు మా ఇళ్లలో మా తల్లి మా చెల్లి బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళే రెట్ల అయిపోయాడు అనుకో, వీళ్ళకి కొంచెం తెలుస్తుంది. అతను ఒక మాట అక్కడ పిహెచ్డి అన్ని రంగాల్లో పిహెచ్డి చేస్తుందని మా మేడం అన్నారు కదా. ఒక అన్న స్థానంలో మీరు ఉన్నప్పుడు దండించు కదా. అప్పుడే శివపార్వతులని నెత్తిన పెట్టుకొని కాళ్ళు పట్టుకొని మీరే మాకు దయ్యం, నెల్లూరు జిల్లాలో ఇటువంటి భార్య భర్తలు మీరు తప్ప మాకు ఎవరు లేరు అన్నావు కదా. అప్పుడే దండించు కదా. అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది పిహెచ్డి చేసింది మా మేడం. సేవా గుణం అసలు భార్య భర్తలు అంటే మా మేడం నెల్లూరు జిల్లాలో, వాళ్ళకంటే ఇంకెవరు లేరు. అట్లాగా చాలా ఇదిగా మాట్లాడారు సార్. మాకైతే నచ్చలేదు అసలు. వాళ్ళు ఏంటంటే మగవాళ్ళని పంపించేసి ఇట్లాగా ధ్వంసం చేపించింది అని మా మేడం అంటున్నారు. అట్లాగా ధ్వంసం చేసే స్థాయి మా మేడం కాదు. ఎప్పుడు చేయదు కూడా. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మా తల్లిని ఇట్లాగా మాట్లాడేదని ఉంటారు కదా సార్, అభిమానం. ఖచ్చితంగా ఉంటారు. స్వతహాగా మీరు చెప్పినట్లు వేమిరెడ్డి దంపతులకి సేవా గుణం ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి వారి పట్ల ప్రేమ ఉండే వాళ్ళు ఆటోమేటిక్ తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు మా అమ్మని ఇట్లాగా అడిగారంటే ఒక బిడ్డగా నేను వచ్చా, నేను అన్ని మేడంకి ధైర్యం చెప్పడం గాని, నేనున్నానమ్మా తోడుగా నేనున్నానమ్మా అని చెప్పి మేము ధర్నాలు చేసాము. చాలా వరకు చేసాం సార్. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చాలా బాధపడింది కూడా మా మేడం ఆ విషయంలో. అవునమ్మా, చాలా బాధ. అతను కరెక్ట్ కాదు, తనని వైసీపీ నుంచే సస్పెండ్ చేసేయాలా. మా నియోజకవర్గంలో కూడా అతను ఉండేదానికి కూడా అవకాశం లేదు, పాంగొట్టుకున్నాడు అతనైతే. అమ్మా ఓకే, మీరు అంటున్నారు మీ తల్లి సమానరాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో కూడా మీరు కలిసి చాలా మీటింగ్కి వెళ్తూ ఉన్నారు. ఇటు ప్రజల్లోకి వెళ్లే సమయంలో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల ప్రజలు ఏమన్నా బాధపడుతున్నారు ఇంకా కూడా? వాళ్ళు అసలు దొరికితే అతన్ని చిందరబందర చేస్తారు సార్. అతను ప్రజలు అట్లాగా ఆక్రోశంగా ఉండరు. ఎందుకంటే మా మేడం గారు మా అమ్మమ్మని ఆపెట్టుంది, లేదంటే మా మహిళలందరం కలుసుకొని వెళ్ళిపోతే అతను ఏం చేయలేదు. ఇప్పుడు పిహెచ్డి చేశారని అంటున్నాడు కదా. అతను పిహెచ్డి అంటే ఇప్పుడు చాలా రంగాల్లో చేసావు అని అన్నప్పుడు, ఇప్పుడు పిహెచ్డి చదివే పిల్లలు ఏమంటున్నారు తెలుసా? మేము పగలు రాత్రి కష్టపడి డాక్టరేట్ 6-7 సంవత్సరాలు చదివితే కంటికి కళ్ళజోడు వచ్చి ఓపిక నశించి నీరసం అయిపోయి చదివిన పిహెచ్డిని ఈ విధంగా అతను వాడుతున్నాడు, మేము ధర్నా చేస్తాము, అతను ఏమైపోతాడు అని పిహెచ్డి చేసే పిల్లలందరూ ధర్నా చేయాలని నిర్ణయించుకుంటారు. మాతో కూడా అన్నారు కూడా. నేను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చా, తప్పకుండా చేద్దాము అని. ఇంతకీ ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు ఏమంటున్నారమ్మా? ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా లేదా? వాళ్ళు సమర్థిస్తున్నారు సార్. అంటే ఇప్పుడు తను ఆ ఇంట్లో ఒక టెంట్ వేసుకొని కూర్చొని ఉంటున్నారు. పగలు కొట్టేసింది ఇల్లు కదా, దాంట్లో ఒక టెంట్ వేసుకొని ఆ బాల పడే వ్యాన్ ముందు పెట్టుకొని వీళ్ళు ఒక మీడియా లాగా కుర్చీలు వేసుకొని అందరూ లేడీస్ అందరూ ఒకరొకరు మాట్లాడుకొని మీరు ఎట్లా మాట్లాడండి అంటే వాళ్ళందరిని చూస్తుంటే అదొక షూటింగ్ లాగా తీస్తున్నారు. ఆడ ఏదో మూవీ చేసినట్టు మొత్తం ఆయనే కథా నిర్మాత అంతా, ఈయన డైరెక్షన్, అనిల్ కుమార్ యాదవ్ అనే అతను, వీళ్ళందరూ కలుసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ లేడీస్ వాళ్ళు, అంటే కోవూరు మహిళలు కాదంటారా? కోవూరు మహిళలు కూడా కాదు, ఎవరినేమన్నా తీసుకొని వచ్చి అక్కడ చేసుకొని కొంతమంది ఉన్నారు వాళ్ళలో కోవూరుకు సంబంధించిన వాళ్ళు. మిగతా వాళ్ళు అయితే వాళ్ళు అసలు అసలు ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళని తీసుకొని వచ్చి చేస్తుంటే ఎట్టుందంటే అదొక సినిమా లాగానే ఉంది. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే శ్రీరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు వాళ్ళందరూ. ఆమె ఒకటే మిస్ అయింది అక్కడ, శ్రీరెడ్డే లేదు గాని మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. అట్లా చేస్తున్నారు అక్కడ. సో ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు చేయటమే కాకుండా వారి అనుచరుల చేత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూనే ఉంటారు. ప్రతి మహిళ వాళ్ళు ఉండే వాళ్ళు కూడా సమర్థించుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు కూడా ఒక మహిళని తంటం అని చెప్పి వాళ్ళ నాయకుడికి చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పకుండా వీళ్ళకి వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు మీడియా సమావేశం పెట్టడం ఇది తప్పు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యల్ని గానీ ప్రశాంత్ రెడ్డి గారి మీద చేస్తే మీరు బాగా గట్టిగా రియాక్ట్ అవుతారంటారా? తప్పకుండా. మా మేడంకి ఎప్పుడు మేము సపోర్టింగ్ ఉంటాను. నాకు పదవి ఉన్నా లేకపోయినా
4 years ఆమెతోనే నడుస్తాను, ఆమె నీడలాగే ఉంటాను. అంతేనమ్మా. ఏమ్మా ప్రశాంత్ రెడ్డి గారి ఎందుకు మీకు అంత అభిమానం? అభిమానం సార్ అంటే మా వైసీపీ పనుల్లో మమ్మల్ని పక్కన పెట్టేసి ఎంతో కింతపరిచిన ప్రసన్న కుమార్ రెడ్డి 3 times వాళ్ళ ఇంటికి పోతే ఒక మహిళా సర్పంచ్ నన్ను 3 times రిటర్న్ పంపించేశారు సార్ కలవకుండా. అంటే అసెంబ్లీలో ఉన్నాను చెప్పి తన పిఏ చేత 3 times అట్లాగే పంపించేసి, అంటే మొదటి నుంచే అతనికి మహిళలు అంటే పడదు, కింద పరుస్తాడు, అదొక విధంగా చూస్తాడు అతను అప్పటి నుంచే. తర్వాత మేము కలిసి మేడం దగ్గరికి పోయిన తర్వాతే మేడం మాకు అపూర్వమైన గౌరవం ఇచ్చింది మేడం. నాకైతే నాకు చాలా సంతోషం అయింది. మా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.